అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంటే పోసానికి తప్పులు చేసిన అండగా ఉందా పార్టీ? ఓకే, మీరు ఆ పాయింట్ తీశారు కాబట్టి అడిగాను. కానీ ముందు ఎందుకంటే వైసీపీ పార్టీ నాకు ఇష్టం, జగన్ గారు నాకు ఇష్టం. జగన్ గారు నన్ను ఎంతవరకు ఇష్టపడతాడంటే, పోసాని మురళి చావు బతుకుల్లో ఉంటే 50 కోట్లు పెడితే తప్ప ఆ కుటుంబం బతకదు అంటే 50 కోట్లు ఒక బటన్ నొక్కేస్తాడు. ఆయన డబ్బులు నా కోసం బటన్ నొక్కేస్తాడు. పోసాని ఇక్కడ ఒక మర్డర్ చేశాడు, ఇది డబ్బుల కోసం. మీరు కనుక పోలీసులకు చెబితే అతను శిక్షలోంచి బయటకు వస్తాడు బాలకృష్ణలాగా, లేదంటే జైలుకి వెళ్ళిపోతాడు, కుటుంబం నాశనం అయిపోతుంది అంటే బటన్ నొక్కకపోగా వేరే ఫోన్ చేసి పోసానికి జైల్లో పెట్టు చాలా న్యాయం, వాడు పబ్లిక్గా పొడుస్తున్నాడు కత్తితో అంటే వాడు సైకో చంద్రబాబు లాగా, అందుకని లోనపడేసేయండి అంటాడు. అది నన్ను ప్రేమించే జగన్ యాటిట్యూడ్. ఎందుకు పోసాన్లో అంత ఏం నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? అంత ప్రేమ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి? ఏమి నచ్చకూడదో, ఎందుకు నచ్చకూడదో మీరు ఎవరైనా చెప్పగలిగితే నేను పునరాలోచిస్తా. జగన్ గారు ఈ తప్పు చేశాడు, జగన్ గారు ఈ మోసం చేశాడు అని ఎవడైనా ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా సచివాలయాలకు వచ్చేవాడు, ఆఫీసులకు వచ్చేవాడు, పైరవీలు చేసేవాడు. అలాంటి ఒక్కడన్నా మీరు చూపించిన అప్పుడు నుంచి కూడా ఈయన ముఖ్యమంత్రిగా కానప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన రిచెస్ట్గా వేరే రాష్ట్రాల్లో అన్ని ప్రాజెక్టులు పెట్టుకుంటా, వాళ్ళ తాతగారి డబ్బులు తీసుకుంటా, సరస్వతి అనే పేరుతో మరొక పేరుతో ఆయన అన్ని వ్యాపారాలు చేసుకుంటా అప్పటికే 100 కోట్లు గడించిన వాడు. ముక్కు మొహం తెలియని రోజుల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో మాకు తెలియని రోజుల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన కుటుంబం అది. అతనికి అడుక్కోవాల్సిన కర్మ, మోసం చేయాల్సిన కర్మ ఉందని నేను అనుకోను, లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ ఎర్నింగ్. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాతే ఇతను రావడం జరిగింది అఫిషియల్గా. అంతకుముందు ఎక్కడున్నాడు మీరు చెప్పండి? ఎప్పుడన్నా ఒక్కడన్నా అన్నాడా? ఒక్కడన్నా ఆంధ్రజ్యోతి అందా, ఈనాడు అందా, TV5 అందా? ఏది తండ్రిని అడ్డం పెట్టుకొని ఈ పనులు చేస్తున్నాడు, ఇన్ని సంపాదించాడని ఒక్క పేపర్లో హెడ్డింగ్ చూశారా? ఒక్క పేపర్లో ప్రూవ్గా పోయినా అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి ఎందుకు రాయలా? 5 ఏళ్ళుగా 6 ఏళ్ళ పాటు ఎందుకు రాయలా? అంత ముందు కూడా ఎందుకు రాయలా? ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఎందుకు రాయలా? ఈయన ప్రతిపక్ష నాయకుడి నీతులు మాట్లాడు, వాళ్ళ కొడుకు చూడండి అని అనలేదే. ఇప్పుడు ఎట్టాగో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు లోకేష్ అంత ఘోరంగా విమర్శించారు, అటు విమర్శించలేదే జగన్మోహన్ రెడ్డిని? చేయలేదు కదా సార్, చేయలేదు కదా ఒక్కడు కూడా. అంతకుముందు ఫ్రంట్ పేజ్ ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళ కొడుకు చూడండి ఇన్ని డబ్బులు కాజేశాడు, ఇన్ని మోసాలు చేశాడు అని ఒక్కడన్నా ఒక్క ఎలిగేషన్. ఎప్పుడైతే వాళ్ళ నాన్న చచ్చాడో ఎలిగేషన్స్ మొత్తం వచ్చింది బయటికి. ఎందుకు వచ్చింది? ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే చాలా పవర్ఫుల్ ఈ పిల్లోడు. వీడు కనుక రాజకీయాల్లోకి వస్తే ఇంతకంటే డేంజర్ అయిపోతాం, వీడిని తోసేయాలి. ఎలా తోసేయాలని చెప్పి రకరకాల జనాల ముందు వచ్చేసి ఇక్కడే స్టార్టింగ్లోనే వాళ్ళ నాన్న చనిపోయి డెడ్ బాడీ ఉంటే డెడ్ బాడీ పక్కన పెట్టి జగన్ గారంట నాకే ముఖ్యమంత్రి ఇవ్వండి సంతకాలు పెట్టించుకున్నారంట. ఎవడన్నా సంతకాలు పెట్టేటప్పుడు చూశారా? వీడియో క్లిప్పింగ్ ఉందా? స్టిల్ ఉందా? ఎవడన్నా చెప్పాడా? నన్ను అడిగాడు, నా సంతకం పెట్టమన్నాడు, నేను పెట్టలా అన్నాడా? అన్ని గోబుల్స్. ఎందుకంటే ఇతన్ని ఇక్కడి నుంచే తిట్టడం మొదలు పెట్టామనుకో, జనాల్లో చూడండి మేక పొందురు గారి యజ్ఞం ఉంది కదా, 4 దొంగలు అది మేకను కుక్క అని చెప్పి చంపేస్తారే, అట్లా ఈయన కూడా మేక కాదు, కుక్క అని చెప్పి అమ్మో ఇతను నిజమేనా, ఇతను నిజంగా చాలా డేంజర్ అంటే కదా చంద్రబాబు గారు చెప్పారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, పేపరాలు చెప్తున్నారు, రామోజీరావు చెప్తున్నాడు. రామోజీరావు చాలా చెప్పాడు, రామోజీరావు అనేవాడు చాలా చెప్పాడు.
ఇది లక్ష్మీపార్వతిని దుష్టశక్తి అన్నాడు. ఎవ్రీడే ఆ పేపరు లక్ష్మీపార్వతి గురించే కేటాయించాడు. లక్ష్మీపార్వతి బండిలో కూర్చుంటే ఈయన రామారావు గారు ఆ లాగుతున్నట్టుగా ఎంత క్రిమినల్ రామోజీరావు. ఈ వయసులో ఏం కాలం వచ్చింది, అనకూడదు, ముసలోడిని అనకూడదు, అంత రూత్లెస్గా ప్రవర్తించాడు పేపర్ అడ్డం పెట్టుకొని. నాలంటాడు మీద బచ్చాగాడి మీద కూడా పోసానికి ఇష్టం. మళ్ళీ జైలుకి వెళ్ళాడు, చెంచలకి కూడా జైలుకి వెళ్తే అపాయింట్మెంట్ అడిగాడు జగన్మోహన్ రెడ్డిని. జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి పోసానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నిరుత్సాహంగా తిరిగి వెనక్కి వచ్చాడు అని ఈనాడు రాశారు. నా కొడుకులు ఏమనాలి? నిజమేంటి అందులో? అదే నేను వాడు ఫోన్ చేశాను, అడగండి రా, వాడు ఫోన్ చేసి అడగండి, దీన్ని మార్చి మళ్ళీ రాయండి. ఎవరు చెప్పాను? ఇప్పుడు మీకు కనుక్కోండి విట్నెస్ కావాలంటే. రామోజీరావు కొడుకున్నాడు కిరణ్ అనేవాడు, వాడి దగ్గర పిఏ ఉన్నాడు, భయపడి రమేష్ ఇప్పటికీ ఉన్నాడు, 40 ఏళ్ళు చుంటున్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్. మా ఇల్లు అదే నాజులో టికెట్లు చెప్పుకున్నావే, నేను నేల టికెట్లు, వాడు పెంచి టికెట్లు అమ్మేవాళ్ళం. డెడ్ క్లోజు, చిన్నప్పుడు ఒకే ఊరు, ఒకే పక్క బజారు మాది. వాడికి చెప్పా, ఒరే ఏంటిరా ఇలా నా అమ్మిన ఎయిటారా? అవునా, ఎలా వచ్చిందా అని కనుక్కుంటాను ఉండని చెప్పి ఫోన్ చేసి, కనుక్కోరా కరెక్ట్గా, నేను వెళ్ళలేదురా జైలుకి, ఆయన అడగలేదు అపాయింట్మెంటు. అయితే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆడ జైల్లో అడిగి చెప్తే వాళ్ళు చెప్పారు, పోసాన కృష్ణమురళి అనే వ్యక్తి రాలేదండి, జగన్ గారు అపాయింట్మెంట్ అడగలేదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేశారు. వాడు నాకు చెప్పాడు, అది కాదంట, పొరపాటు జరిగిందంట. పొరపాటు కదా, దీనివల్ల అందరూ తెలిసిపోయింది. పోసానికి అపాయింట్మెంట్ ఇవ్వడా జగన్మోహన్ రెడ్డి అని నన్ను మా ఆవిడ అడిగింది, మిగతా వాళ్ళు అడిగారు, పిల్లలు అడిగారు, ఎందుకే లేదు నువ్వు బాగా ఇష్టపడతావు కదా అన్నారు. నాకు అవమానం కదా, నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, అంత చీప్గా అనిపించింది కదా, దాన్ని సవరణ రాయండి. రాయలా. బలుపు నా కొడుకులకి. ఏంటి తప్పు రాస్తాం అంటే మళ్ళీ తప్పు ఒప్పుకుంటామేంటి మేము? పాపం పోదు నాన్న. 2 కొడుకులు, ఒక కొడుకే చెప్పాడు, నేను రామోజీరావు ఆ కొడుకు పుట్టడం చాలా దురదృష్టం అని. ఇంతకంటే శాపం, ఇంతకంటే నరకం ఉంటుందా? ఇలాంటి వంకర పనులు చేస్తే పేపర్ అడ్వాంటేజ్ పెట్టుకొని, పేపర్ ఉంది, టీవీ ఉంది, నా వెంట్రుక ముక్క రాసుకో రేపు పొద్దునుంచే. నువ్వు ఇంత రాస్తే నేను ఇంత రాస్తా. ఎక్కడ రాస్తారు? ఎక్కడేం రాస్తా. ఇది సొసైటీ మొత్తం. రామోజీరావు కాదు ఇది, రామోజీరావు అంతవరకే. రామోజీ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మీడియా అంతా కొట్టేస్తాడా? ఈ సోషల్ మీడియా అంతా మొత్తం కొట్టేస్తాడా? ಮತ್ತೆ మిగతా పేపర్లు కొట్టేస్తాడా? ఇప్పుడు ఎంతమంది ఇదివరకు ఎటువంటి ఫ్యాక్టరీస్టులు, వీడు చెప్పా వాడు చెప్పా, వాడు చెప్పా చంపుతా, సరుకు వాళ్ళే తెచ్చారు మీ దృష్టికి కళ్ళ ముందు. నేను చంపుతా అని 10 మంది చెప్పినవాడు 11వ వాడు నేను చెప్పాడు కదా, అంటే ఎంతమంది తెచ్చారు కదా ఫ్యాక్టరీ రూపంలో. అది ఎప్పుడూ నెరవేరదు. ఓకే కృష్ణమురళి గారు, మనం ఈ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ మళ్ళీ రాజకీయాలకు వస్తాం. పర్సనల్ విషయాల్లో నాకు 4-5 క్వశ్చన్స్ ఉండిపోయాయి, వాడి దగ్గర నుంచి వస్తాను. ఒక అమ్మాయిని ఒక లవ్ మ్యారేజ్ విషయం గురించి అక్కడికి వచ్చినప్పుడు పరచూరు ప్రదర్శన మీకు గొడవ అయిందని చెప్తున్నారు. మీరు పక్కలు వేశారు అనేది మీ పైన ఆరోపణ చేయాలని అనుకున్నారు. అవును. పోసాన కృష్ణమురళి గారు, మీ జీవితంలో ఇప్పటివరకు ఎంతమందికి పక్కలు వేశారు? నేను పక్కలు వేసేవాడిని అయితే అసలు జగన్ గారి దగ్గరికి ఎందుకెళ్తాను, వైసీపీ పార్టీ కూడా ఎంత కష్టం ఎందుకు పడతాను, పెళ్ళి ఎందుకు చేసుకుంటాను, బ్రహ్మాండంగా ఒక 100-110 అమ్మాయిలు ఉంటారు కదా పక్కలేసే వాళ్ళకి, అన్ని బ్రహ్మాండంగా జరిగిపోయాయి కదా, డబ్బులు అన్నీ. చాలామంది కూడా పక్కలేసి కూడా చాలామంది ఒకప్పుడు చెప్పేవాళ్ళు అంట, ఆ పక్కలేసేవాళ్ళు కూడా చాలామంది పెద్ద లీడర్లు అయ్యారంట అని. ఎవరు అయ్యారంటే పేపర్లో టీవీలో వచ్చింది చాలాసార్లు. తెలుసా ఎవరైనా మరి ఆ ఇన్స్పిరేషన్తో నేనే పక్కలేలా. ఇప్పుడు పక్కలు వేశారా వేయలేదు పక్కలు పెట్టండి నాన్న. ఇప్పుడు నేను పక్కలు వేసే స్థాయికి వచ్చి ఉంటే, 100 కాదు 1 ఉండుంటే ఎప్పుడో మీ కళ్ళ దొరికేసేవాడిని. మీకే ఒక మీడియా కానీ కాదు, మీడియా చెప్పినంత మాత్రం నాకు భయం లేదు. నిజంగా నేను పక్కలేస్తాను అనుకో, మీడియా మీ పక్కలేస్తాను వేస్తాను, నేను పక్కలేస్తున్నాను, పక్కలు వేయించుకుంటున్నారు, వేస్తున్నాను. ప్రజలు ఉన్నారు, వాళ్ళు 100 రూపాయలు 1000 రూపాయలు తీసుకున్నారు, ఓట్లు వేస్తున్నారు. ఆ పక్కలేయడం గొప్ప, అది గొప్ప, అది ఏది డేంజరు? పక్కలేయడం డేంజర్ కాదు. 1000 రూపాయలు తీసుకుని ఓటేస్తారే,
అదే పక్కలేయటం కంటే డేంజర్. అవి ఎక్కువ అడగాలి మీరు. ఆఫ్టర్ పక్కలే ఉంది, తొక్క అవుతే జైల్లో పెడతారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ పక్కలేస్తారు. పక్కలేయటం వలన సమాజానికి ప్రమాదం లేదు. 1000 రూపాయలు తీసుకొని నువ్వు 1000 రూపాయలు నాకు ఇస్తే, మా ఇంటి 6 ఉన్నారు, 6000 మాకు ఇస్తే 6 ఓట్లు మీకేస్తా అని ఓట్లు వేస్తారు 6000 తీసుకొని. వాళ్ళు పక్కలేసే వాళ్ళకంటే కూడా ప్రమాదకారులు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంకా ప్రమాదకారులు. అదే చెప్తున్నా. ఎట్టుందంటే మరి పడుకునేవాళ్ళు అంటే ఎట్టుంటుంది? పడుకునేవాళ్ళేనంతే, పడుకోబెట్టేవాళ్ళేనంతే, టికెట్ అది వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళేనంతే, డబ్బులు తీసుకున్న వాళ్ళేనంతే, ఆ ఓటు వేసిన వాళ్ళేనంతే. పక్కలేట కంటే డేంజర్ అంటున్నాను. సమాజం నాశనం అయిపోద్ది. ఇప్పుడు నేను పక్కలేసానుకో ఆ 6 కుటుంబాలే నాశనం అయిపోతాయి, నా కుటుంబమే నాశనం అయిపోద్ది. కానీ మీరు డబ్బులు తీసుకుని ఓట్లు ఇస్తే సమాజం మొత్తం నాశనం అయిపోయింది. ఒక గుండా, ఒక రౌడీ, ఒక బేవర్సు, ఎవడెవడెవడెవడెవడో మంత్రులు అయిపోతాడు, ఎవడెవడెవడో ముఖ్యమంత్రులు అయిపోతాడు, ఎవడెవడెవడో పెద్దలు అయిపోతాడు. అప్పుడు నాశనం అయిపోయింది. సమాజం కాదు, దేశం నాశనం అయిపోయింది. నేను 10 మంది పక్కలేస్తే ఏమి నాశనం అవుద్ది? వీలైతే నువ్వు కూడా వచ్చి పడుకుంటావు ఒక అమ్మాయి దగ్గర, ఒక 10,000 ఇచ్చి నాకు పక్కలేస్తే మా మాట ఏముందంటున్నా. సమాజానికి ప్రమాదం లేదు. అది లీగల్ ఇల్లీగల్. ఆడొస్తే జైల్లో పెడతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ పోలీసులు నేను కాదన్నా అంటాడు, మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్తాడు, మళ్ళీ 10 మంది అమ్మాయిలు తీసుకొస్తాడు, పక్కలేస్తాడు. వీడి వలన సమాజానికి పెద్ద ప్రమాదం లేదు. విలువలు పోతాయి. ఎథిక్స్ ఏంట్రా ఇది? తప్పు కదా. అది పర్సనల్లీ ఇష్టమైన వాళ్ళు తిరుగుతారు, ఇష్టమైన తిరగరు. కానీ సమాజం 100 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని పక్కలేటు ఎంత ప్రమాదమో. ఇది మావాడు, మా క్యాస్టోడు, వాడికే ఓటేస్తా, వాడు మంచోడు కాకపోయినా అది అంతకంటే ప్రమాదం. ఇది నా కులం, నా కులం వాడు, అరే నీ కులం వాడు ఆ ముఖ్యమంత్రిగా నిలబడివాడు డేంజర్ ఫెలోడా, అయినా పర్లేదురా మా క్యాస్టోడే గెలవాలి ముఖ్యమంత్రిగా అని ఓటేస్తారే, ఎంత ప్రమాదం అది. ఇది ఒక పోసానికి ఇష్టం లేనివాడు మరొకడు పక్కలేస్తే ఎంత ప్రమాదం అన్నారో దానికి 1,00,000 రెట్లు ప్రమాదం అది. దాని ముందు అరికెట్టండి. ఆఫ్టర్ తక్కువలో పోసానికి పక్కలైతే ఏంటి, ముందగితే ఏంటి, పురుగు ముందగితే ఏంటి, పెరామర దాకా చచ్చిపోతే ఏంటి మా నాన్నలాగా. దానివల్ల పెద్ద ప్రమాదం లేదు. మా ఇల్లు నాశనం అయిపోద్ది. నేను దాకా చచ్చిపోయానుకో నా కుటుంబం నాశనం అవుద్ది. నేను పక్కలేసానుకో నా విలువ పోద్ది. సొసైటీ విలువ పోదు. సొసైటీలో మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు, మీలాంటి మీడియా ఉంది, మంచి మీడియా ఉంది, ఇలాంటి ఎత్తి చూపుతున్నారు. తస్మా జాగ్రత్త, ఇలాంటి పక్కలేపించుకోమాకండి. దుర్మార్గులు ఉండారు, వీళ్ళు డబ్బుల కోసం తింటున్నారు. అంతవరకే మీ బాధ్యత. మీ పెద్ద పోయేదేమి లేదు. 2వ అమ్మాయిని అలర్ట్గా చేసుకోవచ్చు. కానీ మీరు ఏం అలర్ట్ చేయాలి? ఒరే నువ్వు కమ్మాడు అయితే నువ్వు కమ్మాడికే ఓట్లు వేయాలా? అక్కడికి వస్తాను కృష్ణమురళి గారు. బిఫోర్ దట్, ఇండస్ట్రీలో కానీ రాజకీయాల్లో కానీ ఇప్పటికీ పక్కలేసే వాళ్ళు ఉన్నారా? ఏంది పక్కన ఉన్నారా అని 3 సార్లు అన్నావు. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు కూడా పడుకుంటాకి వెళ్తావేంటి? కాదు రోహిత్, పక్కలో అంటే ఏమైపోయిందంటే కొన్ని అనధికారికంగా, కొన్ని అధికారికంగా ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. దాన్ని మనం తప్పట్టడానికి పెద్ద అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కంట్రీస్ వెళ్ళాను నేను. వాళ్ళు ఏంటంటే పొద్దున్నే కారు వేసుకొస్తారు, బైక్ మీద వస్తారు, ఆడపిల్లలు, అందమైన ఆడపిల్లలు వచ్చి అందంగా ఆఫీస్ హలో గుడ్ మార్నింగ్, ఓ టేబుల్, మంచి ప్లేస్, లోపల 7-8 మంది లేడీస్ ఉంటారు. ఎవరైనా రోహితులు నేటో పోసాలని అంటే వచ్చారనుకో గుడ్ మార్నింగ్ అని చూస్తారు. 2-3 కండోములు మన జబ్బులో పడేసి లోపల తీసుకెళ్తారు. ఆడ పడుకున్న తర్వాత డబ్బులు ఇచ్చి బయటకు వస్తారు. ఇది ప్రభుత్వం తరఫున లీగల్గా జరుగుతున్నది. మనం ఏంటంటే మనం రామాయణం చదువుకున్నాం కాబట్టి, మహాభారతం చదువుకున్నాం కాబట్టి, భాగవతాలు చదువుకున్నాం కాబట్టి, గుళ్ళో రాముడు ఏకపత్ని వ్రతుడు ఇంకట్లా చేయకూడదు, ప్రతి ఆడదాన్ని తల్లిగా చూడాలి, ప్రతి ఆడదాన్ని చెల్లిగా చూడాలి అని ఈ కల్చర్ మనకు రావటం వలన అమ్మో అమ్మాయిలు పుడుకోబెట్టాడా, అమ్మో బ్రోకర్ నా కొడుకు పోసాను, చిప్పు అంత వెధవా పోసాని అంటారు. ఇదే నేను వేరే కంట్రీలో 4-5 అమ్మాయిలు తీసుకెళ్దాను అనుకో, హాయ్ ఎవర్ యూ, ఎంత 70 రూపాయలయ్యా, 50 నో అని వెళ్ళిపోతారు కారులో. ఇవి ఉంది, ప్రపంచంలో ఉంది, లీగల్గా ఉంది.
ఒక ప్రభుత్వం దాన్ని లీగలైజ్ చేసిందంటే అర్థం చేసుకోండి. థింక్ యువర్ సెల్ఫ్. అది దానివల్ల అంటే దానివల్ల సమాజం నాశనం కాదు, దానివల్ల ప్రమాదం లేదు. ఎక్కువ ప్రమాదం నేను చెప్పా. నేను వాడు ఎంత దొంగోడైనా ముఖ్యమంత్రిగా నిలబడ్డాడు అంటే ఓ వాడు మా కమ్మోడు, వాడు ఎలాడైనా పర్లేదు, నేను వాడికే ఓటేస్తా. ఇదిగో ఫలానా ఉన్నాడు రెడ్డి, ఇతను మంచోడు కాదు, నువ్వు ఎందుకు ఓటేస్తావు? మంచోడు కాకపోయినా పర్లా, మా రెడ్డికే ఓటేస్తా. ఇట్లా అట్లా కాదు, వాడు రౌడయ్య గుండా నాకు అనవసరం, నాకు ఒక్కొక్క ఓటుకి 1000 రూపాయలు ఇచ్చాడు, మా ఇంటి 7 ఉన్నారు, మా అత్తయ్య నేను, మా నాన్న నేను, మా అమ్మాయి నేను, నా భార్య 7 7,000 వచ్చినాయి. 7,000 ఓడుతాడు. 7,000 అందరు దొంగలే లేవాయా పావాయా, అందరు దొంగలే పా అని ఒట్టేసి ఆ 7,000 తీసుకొని వాడికే కొట్టేస్తాడు. ఒరే వాడు దొంగడురా, వాడు రేపు ఎమ్మెల్యే అయితే మొత్తం దోచుకుంటాడా. ఏం దోచుకుంటా, నాకే ఆ 7,000 ఇచ్చాడా? అంటే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ అలా గెలిచినట్టేనా? అందరు ఎందుకంటావు నువ్వు? ఇలాంటి ఉన్నవి అవి ఉండకూడదు. ఇవే ప్రమాదం. మీరు చెప్పిన తిరుగుమూతుల కంటే, మీరు చెప్పిన తాగుమూతుల కంటే, మీరు చెప్పిన తార్పుడు గాళ్ళ కంటే ఇది 1000 రెట్లు ప్రమాదం, 1,00,000 రెట్లు ప్రమాదం. రోహిత్, షుడ్ నాట్ ఫర్గెట్ దట్. 1000 రెట్లు, 1,00,000 రెట్లు ప్రమాదం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.